ఎడబాయలేదే నన్ను విడనాడలేదెన్నడు వివరించలేనే వర్ణించలేనే నీ ఆశ్చర్య కార్యాలను. అందరూ కలిసి పాడదామా? వివరించలేనే వర్ణించలేనే ఆశ్చర్య కార్యాలను. ఎడబాయలేదు ఎడబాయలేదే నీ కృప నన్ను విడనాడలేదెన్నడు బహువింతైన ప్రేమ చూపావు మాపై చాలయ్య మా ఇంట నీ సన్నిధి. వింతైన ప్రేమ చూపావు మాపై చాలయ్య మా ఇంట ఈ సన్నిధి. హల్లెలూయా 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 ఇంకా హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 ఆరాధన యెహోవా మాకు తోడుగా యేసయ్య ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా శుద్ధాత్మ మాకు నీడగా శుద్ధాత్మ మాకు త్రిత్వాత్మ మాకు ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా. నీ కృప ఎన్నడూ ఎడబాయలేదు, నీ కృప ఎన్నడూ మమ్మల్ని విడనాడలేదు. నీ ఆశ్చర్య కార్యములను వివరించలేము నాయన, వర్ణించలేము నాయన. ఎందుకంటే నీ ప్రేమ బహు వింతైనది నాయన, కమనీయమైన నీ ప్రేమ బంధం. కమనీయమైన నీ ప్రేమ బంధం కాచింది కను పాపలా. కృప వెంబడి కృపతో నింపావు మమ్ము కష్టాల కన్నీళ్ళలో. కమనీయమైన నీ ప్రేమ బంధం కాచింది కను పాపలా. కృప వెంబడి కృపతో నింపావు మమ్ము కష్టాల కన్నీళ్ళలో. మా ప్రతిబంధకమును దించావు నీవు చాలయ్య మా ఇంట ఈ దీవెన. మా ప్రతిబంధకమును దించావు నీవు చాలయ్య మా ఇంట ఈ దీవెన. హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా ఆమేన్. సంగమా ఎలుగెత్తి యేసు హల్లెలూయా ఆమేన్.
ఉండగా యెహోవా నాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నేటి వరకు మాకు తోడుగా ఉన్నావు, సజీవుల లెక్కలో ఉంచావు, శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. సర్వోన్నతుని చాటున నిత్యము జీవించే నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించావు. ఈ లోకంలో మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టావు. నాయనా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ప్రతిరోజు 1,65,000 మంది కన్ను మూస్తున్నారు. ప్రతి నెల సుమారు 50 కోట్ల మంది చచ్చిపోతున్నారు. అటువంటి దుర్దినాల్లో మాకు తోడుగా ఉండి సజీవుల లెక్కలో ఉంచావు. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నడవగలిగిన శక్తినిచ్చావు, నీ సన్నిధికి రాగలిగిన ఆరోగ్యాన్ని ఇచ్చావు, స్తుతించగలిగిన నాలుకనిచ్చావు, నిన్ను పొగిడేటటువంటి నోరిచ్చావు. కరతాల ధ్వనులతో నిన్ను స్తుతించే కృపనిచ్చావు. కుటుంబముగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు. నాయనా, ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. అంగీకరించాయ్యా. ఈ నెలంతా కాపాడినావు, సంరక్షించావు. ప్రతి అపాయము నుండి, ఆపద నుండి, సైతాను తలపెట్టిన నాయన ప్రతి విధమైన తంత్రము నుండి మమ్మను భద్రపరిచావు. నీకు స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో మొదటి జాములోనే కనిపించాలని ఆశతో వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నువ్వు దీవించవలసి వచ్చినప్పుడు మొదటిగా నీ సన్నిధిలో కనిపిస్తున్న వీరిని ప్రభువా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పేరట నిన్ను మహిమపరుస్తున్నావు తండ్రి. ఆమేన్.